సతులాల శోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం వెంకటేశాత్ పరో దేవః నాస్త్యన్యః శరణం భువి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో ఈ కార్తీక మాసంలో మనం కైంకర్యం చేసి స్వామిని ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. విశేషించి ఈ కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి స్నానాది క్రియలను, సంధ్యావందనాది ధర్మములను మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేయడం, ఇంకా విశేషించి ప్రతి సాయంకాల వేళలో కార్తీక దీపాన్ని మనమందరం కూడా వెలిగించే ప్రయత్నం చేయడం మనందరికీ ఉత్తమమైనటువంటి ఫలాలను అందజేస్తుంది. విశేషించి కార్తీకంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మనకు ఎంతో గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని అంటున్నారు పెద్దలు. కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. కలిదోష పరీతానాం. ఈ కలికాలంలో ప్రతి ఒక్క మానవుడికి కూడా ఎంతో కొంత దోషము పట్టి పీడిస్తూనే ఉంటుంది. అదేమిటండి, ఎందుకు ఉంటుందండి దోషం అంటే? ఈ కలికాలంలో పరిపూర్ణమైనటువంటి మన యొక్క ధర్మములను పాటిద్దామని ఎంతగా అనుకున్నా కూడా మనం పాటించలేం. ఎన్నో కొన్ని ఆటంకాలు మాత్రం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటాయి. అందుకే అంటున్నాం, కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. ఎప్పుడైతే మన ధర్మమును మనం ఆచరించడం లేదో మరి ఆ ధర్మ కార్యస్థానంలో వేరొక కార్యాన్ని ఆచరిస్తున్నామో అది ధర్మము కానప్పుడు మరి ఇంకేమవుతుంది? అది పాపకర్మే అవుతుంది. కనుక కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం వెంకటేశాత్ పరో దేవః. వాళ్ళకి వెంకటేశ్వర స్వామి వారి కన్నా పరదైవము ఇంకొకరు లేరు. వెంకటేశాత్ పరో దేవః నాస్త్యన్య శరణం భువి. ఇంకొకరు మనకు శరణు లేరు. ఆ స్వామినే మనం శరణు వేడుకోవలసిందే తప్ప వేరొక గతి ఈ కలియుగంలో మనకేమీ కూడా లేదు అంటోంది శాస్త్రము. వెంకటాచలం మహాత్మ్యం చెబుతోంది ఈ మాట. అందుకే ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో
మనమందరం కూడా వెంకటగిరికి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి ప్రపత్తులతో దర్శించుకొని ఆరాధించేటువంటి ప్రయత్నాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 7వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష విదియ తిథి. ఈ రోజున విదియ తిథికి అధిదేవుడు తిథీష వన్హి కహ అంటారు. కహ అంటే బ్రహ్మదేవుడు. ఈరోజు బ్రహ్మదేవుడి యొక్క స్మరణం, సరస్వతీదేవి యొక్క ఆరాధనం, నూతన పాఠ ఆరంభం, చక్కనైనటువంటి విద్యాబుద్ధులను మనందరికీ కూడా కలుగజేస్తుంది. ఇంకా విశేషించి చూస్తే ఈ రోజున సూర్యోదయానికి కృత్తికా నక్షత్రము ఉండి కొద్ది కాలానికే కృత్తికా నక్షత్రము పరిపూర్తి అయి రోహిణీ నక్షత్రం కూడా ఈ రోజున ప్రవేశిస్తూ ఉన్నది. కృత్తికా నక్షత్రానికి అధిదేవుడు అగ్నిదేవుడు, రోహిణీ నక్షత్రానికి అధిదేవుడు కూడా బ్రహ్మ. రోహిణీ చ విధిర్బ్రహ్మ అని నిఘంటు. కనుక కృత్తికా నక్షత్రము ఉన్నది కనుక ఈరోజు అగ్నారాధనము, అదేవిధంగా త్వరగా పూర్తి అయి రోహిణీ నక్షత్రము ప్రవేశిస్తూ ఉన్నది కనుక ఈరోజు తిథి మరియు రోహిణీ నక్షత్రము రెండూ కూడా బ్రహ్మదేవుడి యొక్క స్మరణాన్ని, సరస్వతి ఆరాధనాన్ని మనకు సూచన చేస్తూ ఉన్నాయి. ఇంకా విశేషించి చూస్తే ఈ రోజున వారం శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి సిరి సంపదలను జీవితాల్లో మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
ప్రపద్యేతంగిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంతేవ యన్మూర్త్యా శర్కరాయితం. శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు సకల లోక ఉజ్జీవనార్థం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క దివ్య దేవేరులు శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఈనాడు వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆ మలయప్ప స్వామివారి యొక్క దివ్య దేవేరి అయినటువంటి భూదేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటనాథులు అనబడేటువంటి వేదాంత దేశికుల వారు దయాశతకమైనటువంటి స్తోత్రంలో భూమాదేవిని నమస్కరిస్తూ ఉన్నారు. వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీం తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయా. ఈ శ్లోకాలంతా కంఠస్థం పెట్టాలి. కంఠస్థం పెట్టి భగవంతుని ఎదుట విన్నవించాలి. వందే మొట్టమొదటిగానే నమస్కరిస్తున్నా. భగవంతుణ్ణి కావచ్చు, భగవంతునికి సంబంధించినటువంటి దేవతలు కావచ్చు, భగవంతునికి సంబంధించినటువంటి ఆ వస్తువులు కావచ్చు, భగవంతుని యొక్క దివ్య దేవేరు ఎవరు ఎప్పుడు ఏ సమయంలో కనబడినా కూడా నమస్కారం చేయాలి. అందువల్ల మొట్టమొదటిగానే వందే అన్నారు. ఎవరిని నమస్కరిస్తున్నారు అంటే వృషగిరీశస్య మహిషీ. వృషగిరి అనే శబ్దానికి ఆ వెంకటాచలం. అందువల్ల వృష శబ్దానికి ధర్మం అని అర్థం. ఈ ధర్మం అనేది లోకల్లో అందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. ఆ ధర్మం యొక్క ప్రాభవం తగ్గిపోతున్నది. అంచేత ఆ ధర్మమే తిరుమలకు వెళ్ళి ఆ వెంకటాచలానికి వెళ్ళి తపస్సు చేసిందట. అందువల్ల దానికి వృషగిరి అని పేరు చెప్పారు. ఆ వృషగిరీశుడు ఎవరు అంటే సాక్షాత్ శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశ్వరుడు. వందే వృషగిరీశస్య మహిషీ. మహిషి అనే శబ్దానికి స్వామివారి యొక్క దివ్య దేవేరి అన్నమాట. అటువంటి ఆ దివ్య దేవేరి ఎవరు అంటే విశ్వధారిణి. వందే వృషగిరీశస్య మహిషీ విశ్వధారిణి. ఈ విశ్వానంతా కూడా ధరించున్నది. ఎవరు అన్నారు? భూమాదేవి. ఆ భూమాదేవికి చాలా పేర్లున్నాయి. మేదిని దేవి వసుంధరా స్యాత్, వసుధాదేవి వాసవీ అని వేదం చెప్తుంది. అందువల్ల ఆవిడ మేదిని, వసుంధర, వసుధ అని చాలా పేర్లతో పిలువబడుతున్నది. అటువంటి ఆ భూమాదేవి ఎలా ఉంటుంది? ఆవిడ యొక్క గుణమేమిటి అన్నారు. శ్రీదేవి యొక్క గుణాన్ని చెప్పారు. ఏమనే సమస్తరణీయమందై చైతన్య స్తన్యదాయినీయమన్నారు. శ్రీనివాసస్య శ్రేయసీమన్నారు. ఈ భూమాదేవికి ఉన్నటువంటి ఆ గుణం ఏమిటి అన్నారు. ఈవిడ ఎటువంటిది అంటే తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయా. యయా ఏ భూమాదేవి చేత తత్కృపా ప్రతిఘాతానాం, తస్య కృపా తత్కృప. తస్య అంటే భగవంతుడు, భగవంతుని యొక్క కృప అంటే జాలి, దయ. ఆ భగవంతుని యొక్క దయా ప్రవాహం ఉంటుంది. భక్తుల్ని చూచిన వెంటనే భగవంతునిలో దయ పొంగుతుందట. కానీ కొన్నిసార్లు ఆ చేతనుడు, ఆ జీవుడు చేసినటువంటి అపరాధముల చేత భగవంతుని యొక్క దయకు అడ్డు కూడా వస్తుందట. సిద్ధంగా ఉంటాడు భగవంతుడు అనుగ్రహించాలి. అదే సమయంలో ఆ చేతనుడిని చూచిన వెంటనే అతడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇతడు ఎన్నో పాపాలు చేశాడు, ఇతడు ఏదో దుర్మార్గాలు చేశాడు, అదే ప్రకారం అపరాధాలు చేశాడు, ఇతన్ని మనం ఎందుకు అనుగ్రహించాలి అనేటువంటి ఒక భావన భగవంతుడిలో కలుగుతుందట. అలా కలిగితే ఇక అంతే సంగతులు. ఎప్పుడు కూడా భగవంతుడు తను అనుగ్రహించకపోవచ్చు. ఆ సమయంలో భూమాదేవి పక్కకు వస్తున్నాడు. స్వామి ఏమిటి ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్తే
అతడు చాలా పాపాలు చేశాడు, ఎన్నో ఆ అకృత్యాలంతా చేశాడు. అతన్ని నేను ఎలా అనుగ్రహించగలదా? ఒక విషయం గుర్తుంచుకోండి స్వామి, పుణ్యాత్ముడెవరు నిన్ను మొక్కడు, పాపాత్ముడే మొక్కుతాడు. అది ఎప్పుడంటే ప్రాయశ్చిత్తం, జ్ఞానోదయం కలిగి అయ్యో మనం ఎన్నో పాపాలు చేశాం, అందువల్ల అతను వస్తాడు. పుణ్యాత్ముడు మనం పుణ్యం చేస్తూ ఉన్నాము, మనకేం పెద్ద ఇదేం కాదు అనే ధీమాతో ఉంటాడు. కానీ పాపాత్ముడు ఒకానొక సందర్భంలో ఆచార్యుని యొక్క అనుగ్రహం చేత రేణు పోరా, భగవంతుని దగ్గర సాష్టాంగ పడిపో అని చెప్పినవంటే అతను పరిగెత్తుకొని వస్తాడు. అటువంటి వాడే నీ దగ్గరికి వస్తాడు, అటువంటి వాడే నీవు అనుగ్రహించాలి. అది గుర్తుంచుకో స్వామి అని చెప్పి మెల్లగా, క్షమ అంటే ఓపిక, ఓర్పు. ఆవిడికి అంత ఓర్పు ఉన్నది, లేకపోతే ఈ భూమండలాన్ని ధరిస్తుందా? భూమాదేవి ఎందుకు పేరు చెప్పారు? క్షమాదేవి ఆవిడికి పేరు. అందువల్ల అంత ఓపికగా, అంత ఓర్పుగా, అంత సహన శక్తితో ఈ అంతటినీ కూడా ఆవిడ భరిస్తూ ఉన్నది. అంచేత కదా భగవంతుడు వరాహావతారాన్ని స్వీకరించాడు. భూమాదేవి యందు ఉన్నటువంటి ఒక వాత్సల్యం చేత అయ్యో ఆవిడ కష్టపడతా. అంచేత ఇలా ఈ ప్రకారంగా తత్కృపా ప్రతిఘాతాన, భగవంతుని యొక్క కృపకు ఎవరైతే పాత్రులు కాకుండా ఒక విఘ్నాలకి లోనవుతారో, వారణం భవతి, అటువంటి వాళ్ళకి వారణంగా, అడ్డుగా ఉండి భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క అనుకంప అలా భక్తుడి పైన పడేటట్టు చేస్తున్నట్టు. ఎంత ఒక మంచి గుణమేమిడది. అందువల్ల అటువంటి భూమాదేవికి నమస్కరిస్తున్నాను అని చెప్పి వేదాంత దేశికుల వారు, అంటే దోషాలు చేయడం సహజం, ఆ దోషాలనంతా కూడా ఓర్చుకోవాలి. అటువంటి స్వభావం కలిగినది భూమాదేవి. ఆ దోషాలను ఓర్చుకొని భగవంతుడు కూడా ఓర్చుకునేటట్టు చేసి, ఆ చేతుల యందు భగవంతుని యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క దయ ఉండేటట్టు చేస్తుంది. కనుక అటువంటి భూమాదేవిని కూడా మనమందరం కూడా నమస్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం సహస్రహస్తేషు దృష్టం దూరేణ వర్జయేత్. నీతిశాస్త్రం ప్రబోధిస్తున్నటువంటి మహత్తర సూక్తి ఇది. మనం ఆచారం ఎలా ఉండాలి, సజ్జనుడు అయినటువంటి వాడు, మంచిని కోరుకున్నవాడు, మంచిని ఆచరించాలి అనుకున్నటువంటి వాడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్తగా మసులుకోవాలి అనే అంశాన్ని నీతిశాస్త్రం ఇటువంటి సూక్తులతో బోధిస్తూ ఉంది. అంటే
శకటం పంచహస్తేషు. ఒక బండి ఉందనుకోండి, ఆ బండికి మనం 5 బారల దూరంలో ఉండాలి ప్రమాదం జరగకుండా ఉండాలంటే. హఠాత్తుగా మన పైన పడిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఒక వాహనమో ఏదో ఒకటి కారు ఏదో ఉంటే దానికి 10 బారల దూరంలో ఉంటే మనకు క్షేమం. ఎట్టి పరిస్థితుల్లో మన జోలికి వచ్చే అవకాశం ఉండదు. అలాగే గుర్రానికి ఇంకా ఎక్కువ దూరంలో ఉండాలి. శకటం 5 బారల, బండికి 5 బారల దూరంలో ఉండాలి, గుర్రానికి 10 బారల దూరంలో ఉండాలట. ఎందుకంటే గుర్రం ఇంకా చురుకైనటువంటి జంతువు, ఎప్పుడు వచ్చి పైన పడుతుందో, హఠాత్తుగా దౌడు తీసిందంటే వచ్చి పైన పడుతుంది. కాబట్టి గజం సహస్రహస్తేషు, గుర్రం కంటే ఏనుగు చాలా పెద్దది. ఆ ఏనుగుకు ఆగ్రహం వచ్చిందంటే ఎవడూ తట్టుకోలేడు. కాబట్టి 1000 వారాల దూరంలో ఉండాలంటాడు ఏనుగుకి. కానీ దుర్మార్గుడైనటువంటి వ్యక్తికి ఇంకా ఎక్కువ దూరంలో ఉండాలి మనం. ఎందుకంటే సజ్జన సాంగత్యం మేలు చేస్తుంది, దుష్ట సాంగత్యం మేలు చేయకపోగా కీడు చేస్తుంది, దుష్ట ప్రబోధమే కలుగుతుంది. కాబట్టి చూసారా, మంచి ఆచరించదలచినటువంటి వాడు ఎంత జాగ్రత్తగా మలుసుకోవాలి అంటే, ఏదో మనం లెక్కేసుకొని 5 బారలు 10 బారలు ఉండాలని కాదు ఇక్కడ దీని యొక్క అంతరార్థం. బండికి ఎంత దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాము, గుర్రానికి ఎంత దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాము, ఏనుగులకు ఎంత దూరంలో ఉంటే క్షేమంగా ఉంటాము, ఇంకా క్రూర జంతువులకు దూరంగా మసులుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండగలము, దుర్మార్గులైనటువంటి వారికి ఇంకా మనం దూరంగా ఉండాలి. దుర్మార్గులైనవాడు కానీ దగ్గర ఉన్నాడంటే వాడి ప్రభావం మన పైన పడకూడదు. మన పైన పడిందనుకోండి కష్టం. ఎవరో ఒక మహారాజు గారు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడట. అరణ్యంలో వేట కోసం వెళ్ళాడు. వేటాడాడు, అలసిపోయాడు. సరే మళ్ళీ రేపు వేటకు వస్తాను స్వామి, ఇక్కడికి నేను ఈ ఖడ్గాన్ని ఇక్కడ ఉన్నయండి అని చెప్పి ఖడ్గం ఆశ్రమంలోనే పెట్టేసి వెళ్ళిపోయాడు మహారాజు. ఆ ఖడ్గం చాలా పెద్దది, దీర్ఘంగా ఉంది. ఈ మహర్షుల వారు ఈ ఖడ్గం ఎంత బాగుందండి చూడ్డానికి, ఎంత పెద్దది, ఎంత పదునుగా ఉంటుంది అని ఊరికే చేత్తో ధరించి ఒక మొక్కను అలా కొట్టాడట. తెగిపోయింది అది. అబ్బా ఎంత బాగా పదునుగా ఉందని అలా కొట్టడం ప్రారంభిస్తే ఒక 10 నిమిషాలకు ఆశ్రమంలో ఉండే మొక్కలన్నీ కొట్టేస్తున్నాడు ఆ మహర్షి. అయ్యో పశ్చాత్తాపన్నాడు. దానికి కారణం ఏమిటి? ఆ ఖడ్గాన్ని తన ఆశ్రమంలో ఉంచుకోవడం వల్ల తన మనస్సులో ఆయనకు ఏదో ఒక దుష్ట ప్రేరణ కలిగింది. ఈ ఖడ్గాన్ యొక్క పదును చూడడం ఎలా ఉంటుంది, బాగుంటుందా, ఒకసారి ఈ ఖడ్గం యొక్క పదును మనం కూడా చూద్దాము, మహారాజులు క్రూర మృగాలను చంపుతున్నారు కదా దీంతో అని. అంటే మహర్షులు అంటే ఏమిటి? శాంత శమదమాది గుణగణాలు కలిగి తపస్సులో లీనమై ఉంటారు. తపస్సు అంటే శాంతి, అంతరేంద్రియ నిగ్రహము, బహిరేంద్రియ నిగ్రహము, యమము, నియమము, ఇటువంటి గుణగణాలు కలిగినటువంటి వారు మహర్షులు, యోగులు, మహాయోగులు, విజ్ఞాన సంపన్నులు. కానీ తాత్కాలికంగా ఆ ఖడ్గ సందర్శనం చేత, ఆ ఖడ్గాన్ని తన ఆశ్రమంలో ఉంచడం చేత ఆ మహర్షి ప్రేరేపితుడై ఆ అల్లకల్లోలం చేసేసాడు ఆశ్రమాన్ని. వెంటనే తాను పశ్చాత్తప్తుడైనాడు. మరుసటి రోజు మహారాజు గారు వచ్చారయ్యా, మీ ఖడ్గం మీరు తీసుకోకపోండి, దయచేసి ఎప్పుడు కానీ ఇది మా ఆశ్రమంలో పెట్టకండి అంటే, మన పరిసరాల్లో కూడా మన వస్తువులు ఉంచుకోవడంలో కూడా మంచి మంచి వస్తువులే మన పరిసరాల్లో ఉంచుకోవాలి. మన యొక్క కంటికి ఇంపైనటువంటి అంశాలే మనకు కనిపిస్తూ ఉండాలి. ఇలా కనిపించినప్పుడే ఒక ఏకాగ్రతావంతుల చిత్తవృత్తి మనకు కలుగుతుంది. అటువంటి సూక్తి, అటువంటి ధర్మాన్ని ఈ సూక్తి మనకు బోధిస్తూ ఉంది. మంచిని ఆచరించాలి అంటే ఎంత జాగ్రత్తగా మనం మసలుకోవాలో, ఎంత సంయమనంతో మనం మసలుకోవాలో ఈ సూక్తి మనకు ప్రబోధిస్తూ ఉంది.